నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని ఆయన అనుగ్రహించినటువంటి సమాధానాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతించాలి. వచ్చి గొప్ప శబ్దంతో స్తుతించాడు. మనం అలా స్తుతించడానికి మనం ఇష్టపడాలి. కీర్తన గ్రంథము 73:1 ఇశ్రాయేలు ఎడ్ల శుద్ధ హృదయ ఎడ్ల దేవుడు దయాళుడై ఉన్నాడు. దయాళుడైనటువంటి దేవుని మనకు నిరంతరము దొరుకుతూ ఉంది. ఆయన సన్నిధిలో మొరపెడుతున్న కొలది ఆయన కృపా సమాధానం మనకు విస్తరింపజేయబడుతూ ఉంది. ఆయన సమాధానకరమైన సన్నిధి మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి మనకు నడిపించబడుతుండగా ఆయనకి ఎంతగానో మన కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో మనం స్తుతించాలి. ఆయన మహిమ కలిగిన నామం నిత్యము స్తుతింపబడుతుండగా సర్వభూమి ఆయన మహిమతో నింపబడినట్లుగా ఆయన సన్నిధిని మనం తీసుకొని రాగలగాలి. ప్రతిదినము ఆయన సన్నిధిలో అనేక మంది మేలులు పొందినట్లుగా మనం ప్రార్థించాలి. హృదయంలోని మనసునందు అధికారంగా ఉన్న బలహీనత మనసులో ఉంచుకున్నప్పుడు దైవ సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయితే గొప్ప సమాధానం కలుగజేసి నెమ్మదిని అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడే. కనుక ప్రతి పరిస్థితిలో మనం జయించడానికి దేవుని యొక్క సహాయం తీసుకోవాలి. అప్పుడు మనకు అతడు సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో కూడా మనం బలపరుస్తాడు. ప్రకటన గ్రంథము 21:5 అప్పుడు సింహాసనంలో ఉన్నవాడు ఇదిగో మరియు ఈ మాటల నమ్మకం నిజమైన అన్నాడు. కనుక ఈరోజు మన దైవ సన్నిధిలోని మనం వెతుకుతూ ఉంటే ప్రతి దాన్ని కూడా దేవుడు శ్రేష్టమైనదిగా చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆకాశమంతటి కింద ఉన్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతునికి పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలిచిన అధికారులందరూ అతనికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పాను. కనుక చెరపట్టుబడిన వారు కానీ బలహీనపడిన వారు కానీ శ్రమల్లో ఉన్నటువంటి వారు కానీ ఆయన వైపు చూసినటువంటి వారు అందరూ కూడా సమాప్తంగా చేయడానికి శక్తిమంతుడు ఉన్నాడు. కనుక మన ఆలోచనలు వేరు, మన ఉద్దేశాలు వేరు. ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. ప్రతి సమస్యకి కూడా సమాప్తం అని చెప్పడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నేనే అంతమునై ఉన్నవాడును దప్పిగొని వానికి జీవజలములోని బొగ్గులోనికి అతనికి దేవుడినే ఉండును, అతను నా కుమారుడే ఉండును. కనుక ఈ దినాన కుమారులుగా కుమార్తెలుగా గురించి ఆలోచిస్తున్నటువంటి దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. కనుక ఈరోజు ఆయన సన్నిధిలో కానీ మనం ఆలోచించినట్లయితే ఆయన గొప్ప కృప కలుగు చేసి అన్ని విషయాల్లో సమాధానం దయచేయడానికి శక్తిమంతుడే ఉన్నాడు. ఆయన సన్నిధిని సమీపిస్తున్న కొద్దీ వాక్యాన్ని ధ్యానిస్తున్న కొద్దీ ప్రతి సమస్య నుంచి విడిపించడానికి ఆయన బలవంతుడే ఉన్నాడు. ఆయన బలమైనటువంటి సన్నిధి చేత ప్రతి ఒక్కరి ప్రాణాలు తప్పరెళ్ళాలి. ప్రభా మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఈ సమయంలో అప్పగించుకుంటుండగా ప్రతి కుటుంబంలో ఉన్న ఆటంకములన్నింటినీ ఈ సమయంలో తీసివేసి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించి బలపరచమని, ఏ కీడునైనా ఎవరి గుడారిని సమీపించుకున్నట్లుగా సహాయం అనుగ్రహించి మహిమతో నింపి నడిపించమని, మీ శాశ్వతమైన సన్నిధి కింద భద్రపరచి బలపరిచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.